రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని పాలకవర్గం నూతన చైర్మన్ వాకటి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ పాలకవర్గం నూతన చైర్మన్ గా ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయ సమావేశ మందిరంలో విజయ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్ గా దామర్తి జనార్దన్ రాజు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని రెడ్ క్రాస్ సభ్యులు, సిబ్బంది పూల బొకేలు అందజేసి శాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కమిటీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రెడ్ క్రాస్ ను అగ్రస్థానంలో నిలుపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా అందరి కృషి వల్ల రెడ్ క్రాస్ ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించామని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన కమిటీ రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు బయ్యా ప్రసాద్, రంగయ్య నాయుడు, ఎడవల్లి సురేష్, గుణపాటి ప్రసాదరెడ్డి, కలికి శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ యొక్క 7 భావన సూత్రములు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను. మానవత్వం, నిష్పక్షపాతం, తటస్థత, స్వతంత్రం, స్వచ్ఛంద సేవ, ఐక్యత మరియు విశ్వసనీయత నాకు అప్పగించిన పని మరియు బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరిస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ కింద తప్పబడిన రెడ్ క్రాస్ యొక్క 7 ప్రాథమిక సూత్రాలు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను. మానవత్వం, నిష్పక్షపాతత, తటస్థత, స్వతంత్రం, స్వచ్ఛంద సేవ, ఐక్యత మరియు విశ్వజనీయత మరియు నాకు అప్పగించిన పని మరియు బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరిస్తున్నాను. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో ఈరోజు బాధ్యతలను చేపట్టాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోనే అత్యున్నత బ్రాంచ్. ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు 15 డిపార్ట్మెంట్స్తో మన నెల్లూరు బ్రాంచ్ అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి బ్రాంచ్లో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం. అలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం. ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిసియేషన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మనం నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నాకు తెలిసి భారతదేశంలోనే మరే ఇతర రెడ్ క్రాస్ బ్రాంచీల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు. అలాంటి ఘనత మన నెల్లూరుకు దక్కింది. కొన్ని వేల మందికి క్యాన్సర్ బారిన పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం. అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గాంధీ ఆశ్రమం ఉంది. గాంధీ గారు ఆ ఆశ్రమానికి విచ్చేసిన గుర్తుగా ఆశ్రమం వెలిసింది. ఆ ఆశ్రమం కూడా చాలామందికి స్ఫూర్తినిస్తుంది. అందులో మన రెడ్ క్రాస్ పాత్ర కూడా ఎంతైనా ఉంది. తర్వాత IRCS బ్లడ్ సెంటర్ మీకు తెలుసు, నెల్లూరు కేవలం నెల్లూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే సప్లై చేసేదానికి విశేషంగా మన బ్లడ్ బ్యాంకులో ఉంచి అనేక మందిని ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇంకొకటి IRCS MCR స్పాస్టిక్ సెంటర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మనతో సమానంగా జీవించేదానికి మంచి విద్యను కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేస్తూ
ఆ డిపార్ట్మెంట్ కూడా మనకి ముందంజలో కూడా ఉంది. అలాగే ఐఆర్సిఎస్ జూనియర్ రెడ్ క్రాస్ కేవలం పెద్దలకే కాకుండా స్కూల్స్లో కాలేజెస్లో కూడా జూనియర్ సెంటర్స్ని పెట్టి వాళ్ళని కూడా సేవాభావంతో ఉండేదానికోసంగా వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఐఆర్సిఎస్ యూత్ రెడ్ క్రాస్ మంచి యువకులు భారతదేశంలో ఇప్పుడు చూస్తుంటే యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పోటీ పడుతూ మన దేశంలో ఉండే యూత్ ఇతర దేశాల్లో కూడా రాణిస్తున్నారు. ఆ విధంగా అలాంటి యూత్ని కూడా మనం సేవాభావంతో తయారు చేసిన తర్వాత ఎక్కడున్నా కూడా వాళ్ళకి మంచి సేవాభావంతో చేసేదానికి అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఐఆర్సిఎస్ ఏఆర్వి క్లినిక్ మనకు తెలుసు, ఇప్పుడు కుక్క కాటుక ఇంజెక్షన్స్ కానివ్వండి, అలాగే వివిధ రకాలైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్లో కానివ్వండి, ఇలాంటి అన్నింటిలో కూడా మనం ముందుండి చేసేదానికి కూడా అలాంటి క్లినిక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఐఆర్సిఎస్ అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ బ్యాంక్ అంబులెన్స్ కూడా మనకి సర్వీసులు ఉన్నాయి. ఆ అంబులెన్స్ సర్వీసులు కూడా మనం ఉపయోగించి తక్షణమే ఎవరికైతే అవసరం వస్తుందో ఇమీడియట్గా వాళ్ళకి పంపించి వితిన్ నో టైం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేసాం. అలాగే ఆక్సిజన్ బ్యాంక్ అనేది మనం గతంలో చూసుంటాం. మన కరోనా పీరియడ్లో విపరీతమైన సేవ, అన్ని సేవా కార్యక్రమాలు మన నెల్లూరు ద్వారా జరిగినాయి అంటే భారతదేశంలో కూడా మనం చాలామంది మెచ్చుకోవడం జరిగింది. ఈ కరోనా పీరియడ్లో కూడా నెల్లూరు రెడ్ క్రాస్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసలు అందించారు. అలాగే ఐఆర్సిఎస్ తలసేమియా మీకు తెలుసు, విధంగా చెప్పాలంటే పిల్లలకి మరో జన్మ ఇచ్చినట్టు. అలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు, మన దరిదాపుల్లో కూడా ఎక్కడా లేదు. అలాంటి తలసేమియా కార్యక్రమం కూడా మనం త్వరలో కూడా మంచి కింద ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తూ దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది, కానీ ఇంకా మంచి కార్యక్రమాలతో మంచి ఎక్విప్మెంట్తో కూడా ఆ కార్యక్రమాన్ని బాగా చేసేదానికి త్వరలో అది కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అలాగే ఐఆర్సిఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఏదొచ్చినా కూడా ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యేదానికి మన వంతు అందరూ సిద్ధంగా ఉన్నారు, ఒక సైన్యంలాగా ఉన్నారు. గతంలో చూసాం చాలా కార్యక్రమాల్లో కూడా రైలు యాక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత వరద బీభత్సాలు జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ఒక ప్రాంతంలో కాకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ, అది తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడున్నా కూడా డిజాస్టర్ మేనేజ్మెంటు మనకి ఒక సైన్యంలాగా తయారయ్యి వాళ్ళందరూ దాంట్లో భాగస్వాములు కావడం జరిగింది. అలాగే ఐఆర్సిఎస్ ఎస్ఎస్జి మెడికల్స్ కూడా మనకి ఒరిజినల్ మెడిసిన్స్ ప్లస్ చాలా తక్కువ రేట్లతో కూడా ఆ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కేవలం పేద ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ మెడికల్ షాప్ కూడా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఐఆర్సిఎస్సిహెచ్ మెడికల్ షాప్, ఇంకొకటి మంచి మెడికల్ షాపు ఒకటి ఉంది మనకి, ఏంటిది జనరిక్ మెడికల్స్. ఆ జనరిక్ మెడికల్స్ ద్వారా కూడా చాలా తక్కువ ఖర్చుతో, అది మొట్టమొదటిగా ఆ జనరిక్ మెడికల్స్ నెల్లూరులో ప్రారంభించినప్పుడు మనకి విశేషమైన స్పందన ఏర్పడింది. మన ద్వారా మిగతా ప్రాంతాల్లో కూడా జనరిక్ మెడికల్ షాప్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి మూల కారణం మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్స్ అని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఐఆర్సిఎస్ వైఆర్జీ కేర్ అండ్ ల్యాబొరేటరీ, ఈ కేర్ అండ్ ల్యాబొరేటరీ ఇది కూడా ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. జెన్యూన్గా మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు, కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేటట్టు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రిజల్ట్స్ ల్యాబ్లో చేసి 100% పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ విధంగా చేసి ఆ ల్యాబ్ని కూడా చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం కూడా మనకు జరిగింది. అలాగే ఐఆర్సిఎస్ మోర్గ్, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మోర్గ్ ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోర్గ్ ద్వారా కూడా చాలామంది కూడా చాలా నామినల్ దీంట్లోనే మనం ఇవ్వటం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళకి. తర్వాత చివరిగా ఐఆర్సిఎస్ క్రెమటోరియం ప్రాజెక్టు కూడా మనకి ముందు చాలా వరకు చాలామందికి అవసరమైన ఇది క్రెమటోరియం ప్రాజెక్టు. దాంట్లో కూడా మనం విశేషమైన సేవలు అందిస్తున్నాం. ఒక చక్కని వాతావరణంలో ఇక్కడ చివరి దాంట్లో కూడా వాళ్ళు దీంట్లో మంచి ప్లేస్లో వాళ్ళ క్రిమేషన్ కూడా జరగడం అనేది కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
రాబోయే కాలంలో మరిన్ని ఎన్నో కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం కూడా 100% సక్సెస్ఫుల్గా చేయాలని దానికి మా సభ్యులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. అలాగే మా మెంబర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అటు బ్లడ్ ఇచ్చేదానికి కానివ్వండి, లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్లో కానీ పిలిచిన వెంటనే వందలాది మంది సైనికుల్లాగా వచ్చేదానికి మాకు సహాయం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చాము. రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు మనం చేపట్టి తద్వారా మీకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొత్త కమిటీలు అనేది ఏం లేదు ప్రస్తుతానికి. చైర్మన్, వైస్ చైర్మన్ ఈ 2 పోస్టులే ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ గారు తొలగించారో ఆ సభ్యులే కొన్ని కమిటీలకు కన్వీనర్లుగా కూడా ఉన్నారు. ఈరోజు గతంలో వాళ్ళు లేరు కాబట్టి దాన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారా, వాళ్ళే కంటిన్యూ అవుతారా అనే విషయాన్ని మీరు గతంలో ఏదైతే ఉందో ప్రస్తుతం అదే కంటిన్యూ అవుతుంది. దాని మీద ఎలాంటి నిర్ణయాలు మేము తీసుకోవడం లేదు. ఇప్పుడు దాన్ని తర్వాత కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించి తదనుగుణంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆన్ టుడే గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. చైర్మన్ గారు రిజైన్ చేసి పెట్టి అది మనం ఎలక్షన్ చేసుకోవడం జరిగింది. అంతేగాని మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళే ఉన్నారు. రెడ్ క్రాస్కి సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలానే గత 5 సంవత్సరాల నుంచి కూడా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా భారతదేశంలోనే ఒక మంచి గుర్తింపును సాధించగలిగింది. ప్రధానంగా కోవిడ్ టైంలో కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, అలానే ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకెళ్లడంలో చేసినటువంటి కృషి అందరికీ కూడా తెలుసు. ఈరోజు రెడ్ క్రాస్కి ఒక మంచి క్రేజ్ రావడం, దీనికి అంతటికి కారణం 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు కానీ, అలానే కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, వీరందరి కృషి వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్కి ఒక మంచి పేరు రావడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో గడిచిన ఒక నెల రోజుల నుంచి రకరకాలైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ కనిపించాయి. అయితే ఎప్పటికైనా కూడా అందరం కూడా రెడ్ క్రాస్ని ఇష్టపడే వాళ్ళం. రెడ్ క్రాస్ ద్వారా పేద ప్రజలకి సాయం అందాలి, సామాన్యులకు మంచి జరగాలి అన్న ఆలోచనతో ఉండేవాళ్ళమే. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలను కాకుండా రెడ్ క్రాస్కి మంచి జరిగే దాని మీద అందరం కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గాను, అలానే జనార్దన్ రాజు గారు వైస్ చైర్మన్ గాను ఈరోజు ఎంపిక కావడం, వారిని అభినందించడం కూడా జరిగింది. తప్పకుండా వారు రాబోయే ఇంచుమించుగా 1.5 సంవత్సరం పాటు ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అందరి అభిప్రాయాలతో ప్రజలందరికీ మంచి జరిగేలాగా ఉన్నటువంటి ప్రాజెక్టులని సక్రమంగా పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా వారు తప్పకుండా పనిచేస్తారని, వారికి ఆ శక్తిని కలిగించాలన్న భగవంతుని కూడా ప్రార్థిస్తూ వారితో ఈరోజు అభినందనలు కూడా తెలపడం జరిగింది. తప్పకుండా మేము రెడ్ క్రాస్లో ఏ రూపంలో ఉన్నా కూడా రెడ్ క్రాస్ యొక్క అభివృద్ధికి కానీ, రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి తప్పకుండా మా వంతుగా అందరికీ కూడా ఆ సహకారం అందించడం కూడా జరుగుతుంది అని కూడా తెలపడం జరిగింది. మీడియా మిత్రుల పరంగా నేను అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఒకటే, రెడ్ క్రాస్ ద్వారా సేవలు మరింత విస్తృత స్థాయిలో జరగడానికి లైఫ్ మెంబర్లు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలి. రెడ్ క్రాస్ యొక్క ప్రతిష్టను పెంచడంలో మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. చైర్మన్గా పక్కకు వచ్చేటప్పుడు రెడ్ క్రాస్ గౌరవాన్ని, ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని చైర్మన్గా రిజైన్ చేసినాను. అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రాథమిక సభ్యత్వాల నుంచి కూడా తొలగించడం అన్నది ఎందుకు జరిగింది ఏంటి అన్నది మీకు బాగా తెలిసిన విషయమే. అయితే అది కరెక్ట్ కాదు అన్నది భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ గురించి తెలిసిన వారందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. సో దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు ఏర్పడతాయన్న ఆలోచనతో మాత్రమే ఆ విషయం మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ కోర్టు, హైకోర్టు దాని మీద సానుకూలంగా కూడా స్పందించడం కూడా జరిగింది. తప్పకుండా ఇది ఏదో దీనివల్ల సాధించాలా అట్లని కాదు, భవిష్యత్తులో రెడ్ క్రాస్కి ఇబ్బందులు కలగకూడదన్న ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకోవడం, గౌరవ హైకోర్టు ఒక మంచి నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని ఒక బాధ్యతగానే తీసుకుంటాం.
ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయగలగాలి. బ్లడ్ బ్యాంక్ కానీ తలసేమియా సెంటర్ కానీ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయగలగాలి. సో ఆ కంప్లీట్ చేసే క్రమంలో మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది అని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.